అండ్ విజయవాడ కూడా చాలా ఫాస్ట్ గా రికవర్ అయితే అయిపోయింది. వర్షాల టైంలో ఈ ఏరియా అంతా నీళ్లతో మునిగిపోయింది. ఎలక్ట్రిక్ బస్ జర్నీ అయితే చేయబోతున్నాను విజయవాడ నుంచి హైదరాబాద్ లేదా హైదరాబాద్ నుంచి విజయవాడ. సో మొన్న అయితే ఈ ప్లేస్ అంతా మునిగిపోయింది వర్షాల దెబ్బకి. గేట్లు అయితే గుద్దేసి కనిపిస్తుంది కదా, 50% పైగా వాటర్ లో మునిగిపోయింది ఐలాండ్ అయితే. కానీ ఇక్కడ నుంచి కూడా ఏసీ వస్తుంది. అండ్ ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఉంది, ఇది ఎప్పుడు ఆన్ చేయరు. మొన్న ఇక్కడే నాకు తెలిసినంత వరకు రోడ్ అయితే డ్యామేజ్ అయిపోయి ద ఫస్ట్ లార్జెస్ట్ బస్ స్టేషన్ ఇన్ ఏషియా. ఇక్కడ మనకి ఫ్రీగా ఫుడ్ కూపన్స్ అయితే ఇస్తున్నారు. ఎటువంటి బ్రాండింగ్ గానీ, ఎటువంటి పేమెంట్ చేయడం క్యూఆర్ కోడ్ గానీ ఏమీ లేవు ఇక్కడ. సో రైట్ నౌ నేను ఎగ్జాక్ట్లీ వచ్చేసి విజయవాడలో ఉన్నాను. బస్ స్టాండ్ వెనకాలే ఉందన్నమాట. ఇదిగోండి, ఇదంతా ఆర్టీసీ బస్ స్టాండ్. ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్ లోనే నేనైతే ఉన్నాను అనమాట. ఈ రోజు నేను ఒక ఎక్సైటింగ్ జర్నీని అయితే చేయబోతున్నాను. అది ఎక్కడికో కాదు, విజయవాడ నుంచి హైదరాబాద్ కి. సో తుఫాన్ లో ఈ రోడ్ అయితే చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. ట్రాన్స్పోర్ట్ అయితే విజయవాడ హైదరాబాద్ మధ్యలో కట్ అయిపోయింది. వెంటనే తుఫాన్ తగ్గిన వెంటనే రికవర్ అయితే చేసేసారు. అండ్ విజయవాడ కూడా చాలా ఫాస్ట్ గా రికవర్ అయితే అయిపోయింది. సో మనకైతే మొన్న వరదలు వచ్చాయి కదా, వరదల్లో ఈ విజయవాడ హైదరాబాద్ రోడ్డు చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. ఒక 1 day 2 days ట్రాన్స్పోర్టేషన్ కూడా కంప్లీట్ అయితే ఆపేశారు ఈ రోడ్ లో. తర్వాత చాలా ఫాస్ట్ గా దీన్ని అయితే నార్మల్ చేసేసారు. అండ్ ఇప్పుడు నేను విజయవాడలో ఉన్నా, చూస్తే నాకు షాకింగ్ గా ఉంది. ఈ రోజు డేట్ వచ్చేసి 10th September అనమాట. ఈ రోజుకి మొత్తం నార్మల్ అయిపోయింది. నేను బస్ స్టాండ్ బయట ఉన్నా. వర్షాల టైంలో ఈ ఏరియా అంతా నీళ్ళతో మునిగిపోయింది. ఇప్పుడు చూడండి, అసలు ఏం లేదు, మొత్తం నార్మల్ గా ఉంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే పైన ఎండ చెమట కూడా పడుతుంది అనమాట. అంత నార్మల్ అయిపోయింది విత్ ఇన్ 4-5 days లోనే సిచ్యువేషన్ అయితే. నేను ఈ రోజు విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు ఎలక్ట్రిక్ బస్ జర్నీ అయితే చేయబోతున్నాను. విజయవాడ నుంచి హైదరాబాద్ లేదా హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్యలో చాలా ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే ఉన్నాయి. ఉన్నంతలో ఫాస్ట్ గా వెళ్లేది మంచి రేటింగ్ ఉన్న బస్సు ఒకటి అయితే ఉంది. దాంట్లో ఈ రోజు నేనైతే జర్నీ చేయబోతున్నాను. ప్రీవియస్లీ కూడా నేను ఈ బస్ వీడియో అయితే చేశాను, బట్ అప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకి అయితే చేస్తే, ఇప్పుడు నేను విజయవాడ నుంచి హైదరాబాద్ చేయబోతున్నా. సేమ్ అదే విధంగా ఉందా లేదా, సర్వీసెస్ ఏమైనా తేడా కొడుతున్నాయా, బాగుందా లేదా అనేది అయితే నేను మీకు క్లియర్ కట్ గా ఈ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మ్యాక్స్ ప్రైవేట్ బస్సులు అన్ని ఇదిగోండి, బస్ స్టాండ్ ఉంది కదా, బస్ స్టాండ్ ఆపోజిట్ లోనే ఈ ప్లేస్. ఇది నక్షత్ర కన్వెన్షన్ అనొచ్చు, లేదంటే E3 ఫన్ జోన్, ఫుడ్ జోన్ ఏదన్నా అనొచ్చు E3. సో ఇక్కడైతే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే పికప్ చేసుకుంటారు మనల్ని. మన బస్ పాయింట్ కూడా ఇక్కడే ఉంటుంది. అదిగోండి, మాటల్లో నాకు తెలిసి అయితే వచ్చింది మన బస్. అది బ్లూ కలర్ ది. అదిగోండి, ఎగ్జాక్ట్లీ 11:10కి మనకి పికప్ అయితే ఉంది. వచ్చాడు, ఆన్ టైం కి వచ్చాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బస్ స్టాండ్. ఇది ఎగ్జిట్. బస్సెస్ ఇటు నుంచి బయటకు వస్తాయి. సో మనం కొంచెం అటు అయితే వెళ్ళాలి. అక్కడ ఆపారనమాట సైడ్ కి. సో నేనైతే ఈ రోజు నా జర్నీ విజయవాడ నుంచి హైదరాబాద్ కి ఈ ఫ్రెష్ బస్ లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. లోపలికి అయితే వెళ్దాము. సో బస్సు లోపలికి అయితే వచ్చాను. రాగానే మనకు ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్ ఇచ్చారు. సో ఇంకా బోర్డింగ్ ఎవరు అవ్వలేదు అనుకుంటా, వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నట్టున్నారు. మేబీ మేము కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ ఆగాము. అది కదా నక్షత్ర కన్వెన్షన్, దాని ఆపోజిట్ లో అక్కడ ఆగాము. బట్ బస్సు ఇక్కడ ఆగింది. అంటే అక్కడ కొంచెం బస్సెస్ అయ్యి ఎక్కువ రష్ ఉంటది. సో అందుకని ఇక్కడ ఆపారు. సో మామూలుగా మిగతా అన్ని ఎలక్ట్రిక్ బస్సులు అరౌండ్ 7 hours అయితే తీసుకుంటది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి. బట్ మన ఈ బస్ వచ్చేసి 5 to 5.5 hours లోపే హైదరాబాద్ కి అయితే వెళ్ళిపోతుంది. గ్యాప్ ఎక్కడ వస్తుంది అంటే ఛార్జింగ్ పాయింట్ దగ్గర. మిగతా బస్సెస్ వచ్చేసి మధ్యలో 1 hour to 1.5 hour వరకు ఛార్జింగ్ కోసం అయితే ఆగుతాయి. మన బస్ కి అయితే ఆ ప్రాబ్లం ఉండదు. చూపిస్తాను, నేను రెస్ట్ స్టాప్ కి అయితే వెళ్తాం కదా మనం, అక్కడ చూపిస్తాను ఎట్లుంటది ఏంది అని అనేది. అక్కడ ఛార్జింగ్ పెడతారా లేదా ఆ విషయాలన్నీ వెళ్ళే దారులు అయితే మనం కనుక్కుందాము. ఇది వచ్చేసి బస్ కి కొంచెం రేంజ్ ఎక్కువ. సో విజయవాడ నుంచి హైదరాబాద్ డైరెక్ట్ గా వెళ్ళిపోద్ది. మిగతా బస్సులు ఇంకా కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి 7 hours పట్టుద్ది. ఎందుకంటే మధ్యలో ఛార్జింగ్ పెట్టుకోవాలి అట్లీస్ట్ ఒక 1 hour దానికోసం అని. అండ్ నార్మల్ డీజిల్ బస్సెస్ తో అంటే ఏపీఎస్ఆర్టీసీ కానీ ప్రైవేట్ ట్రావెల్స్ నార్మల్ బస్సులతో పోల్చుకుంటే ఈ ఎలక్ట్రిక్ బస్సు టికెట్ కాస్ట్ వచ్చేసి తక్కువ ఉంటుంది. నాకు దీని యొక్క టికెట్ కాస్ట్ వచ్చేసి 500 rupees పడింది. విజయవాడ నుంచి హైదరాబాద్ కి ఆల్మోస్ట్ అంతే ఉంటుంది, 500 to 550 మధ్యలో ప్రైజెస్. అదే మనము సేమ్ ఏసీ బస్సు వేరే దగ్గర అంటే డీజిల్ బస్ గానీ అట్లా కావాలి అంటే ఏపీఎస్ఆర్టీసీ అమరావతి గానీ లేదా గరుడ గానీ ఇట్లాంటి కావాలంటే అరౌండ్ 700 rupees అయితే టికెట్ ఉంది. సో 200 దగ్గర సేవ్ చేసుకోవచ్చు. సో ఇంకా రావాల్సిన వాళ్ళు అయితే ఉన్నట్టుంది. అందుకే మన బస్ అయితే ఈడ ఆపెట్టున్నారు. ఇది చూడండి, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, ద ఫస్ట్ లార్జెస్ట్ బస్ స్టేషన్ ఇన్ ఏషియా, ద డెక్కన్ క్వీన్ 1932 మల్టీప్లెక్స్ సినిమాస్, ఫుడ్ కోర్ట్, సిటీ బస్ టెర్మినల్ అని అయితే రాస్తున్నారనమాట. సో విజయవాడ నుంచి మన బస్ అయితే స్టార్ట్ అయింది అనమాట. సో మొన్న అయితే ఈ ప్లేస్ అంతా మునిగిపోయింది వర్షాల దెబ్బకి. ఇప్పుడైతే ఏం లేవు, ఒక్క చుక్క కూడా నీరు లేదు రోడ్డు మీద అయితే. ఇక్కడ నుంచి చూడండి కృష్ణా రివర్ వ్యూ అయితే అదరగొట్టేసింది కదా, ఫుల్ ఉన్నాయి వాటర్. బ్యారేజ్ అటుపక్క ఎప్పుడు ఉంటాయి తెలిసిందే, కానీ బ్యారేజ్ కి ఇటుపక్క అయితే రేర్ కేసెస్ నేనైతే చూసేది. ఇప్పుడైతే ఫుల్ ఉన్నాయి, పైకి వచ్చినాయి అనమాట వాటర్. అండ్ ఇక్కడ క్రెయిన్లు ఇవన్నీ అయితే చూస్తున్నారు కదా, ఇవి అక్కడ షిప్స్ ఉన్నాయి.
ఆ షిప్స్ ని తీయడానికి అయితే క్రేన్స్ అవన్నీ తీసుకొచ్చారనమాట. న్యూస్ లో కూడా చూస్తుంటారు మీరైతే. ఇదిగోండి ప్రకాశం బ్యారేజ్ వ్యూ అయితే చూడొచ్చు. ఇంకా 2 days ముందల వరకు భయంకరంగా వాటర్ అయితే ఉన్నాయి. ఇక్కడ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ పై దాకా వచ్చాయి అప్పుడైతే రైల్వే బ్రిడ్జ్ కి. ఇప్పుడు తక్కువ ఉన్నాయి, కొంచెం తగ్గింది అనమాట లెవెల్ అయితే. మొన్న ఉన్న దాని మీద కొంచెం తగ్గింది ఇప్పుడు. ఇదిగోండి ప్రకాశం బ్యారేజ్ మీకు అక్కడ కనిపిస్తున్నాయి. షిప్లు అయ్యాయి వచ్చి గుద్దేసాయి గేట్లను అయితే. ఇదిగోండి షిప్లు అయ్యి వచ్చి గేట్లను అయితే గుద్దేసాయి. వాటిని తీసినట్టున్నారు, మనం ట్రై చేశారు తీయడానికి. ఇట్లుంది వ్యూ వాటర్ తో ఫుల్. ఇదిగోండి షిప్లు గేట్లను అయితే గుద్దేసాయి, కనిపిస్తుంది కదా. వాటర్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయి. ఈ ఐలాండ్ చాలా వరకు కనిపించేది, ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ 50% పైగా వాటర్ లో మునిగిపోయింది ఐలాండ్ అయితే. భలే ఉంది ఇక్కడ నుంచి వ్యూ. సో గైస్, ఇవి మన వెబ్సైట్ లో దొరికే పచ్చళ్ళు. మొత్తం ఈ ట్రిప్ కి 3 రకాల పచ్చళ్ళు అయితే తీసుకొచ్చాను. గోంగూర, ఉసిరికాయ అండ్ మ్యాంగో. ఈ ట్రిప్ మొత్తానికి ఇవే మమ్మల్ని అయితే కాపాడేది. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇలాంటి ట్రిప్స్ అండ్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే నాకు మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ అంటే మళ్ళీ ఏదో మనీ అడుగుతానని అయితే అనుకోకండి. మన వెబ్సైట్ www.andhrapachchalu.com లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీన్ని అయితే విజిట్ చేయండి. ఇందులో 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోండి. అందులో వెజ్, నాన్ వెజ్, కారపొళ్ళు, హనీ చాలా రకాలైతే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. దాదాపు 2 months నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము. 500+ ఆర్డర్స్ ని షిప్ చేసాము. మీరు మన వెబ్సైట్ లో నుంచి ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేస్తే నా ట్రిప్స్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దాంతో పాటు మీకు మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. అండ్ నా సైడ్ నుంచి మీ అందరికి ఒక స్పెషల్ రిక్వెస్ట్, 1000 రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు నా కూపన్ కోడ్ HN10 మీరు కనుక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో కొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే కూడా ఇస్తాను కొంత మనీ అయితే. సో వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అన్న మనకి మధ్యలో ఛార్జింగ్ కోసం ఆగుతారా? ఛార్జింగ్ కోసం ఎంతసేపు? 20 to 30 minutes అంతేనా? ఓకే. ట్రాఫిక్ అయితే పీక్స్ లో ఉంది బ్రిడ్జ్ దిగంగానే. ఆ బ్రిడ్జ్ ఉండబట్టి మనకి చాలా వరకు టైం అయితే కలిసి వస్తుంది. కానీ ఒకవేళ ఆ బ్రిడ్జ్ లేకపోతే కింద నుంచి వచ్చే పని అయితే అప్పుడు కూడా ఇంతే ఉంటుంది ట్రాఫిక్. అక్కడ కూడా ఆ బ్రిడ్జ్ ఉంది కాబట్టి వితిన్ 5 minutes లో మనం అటు నుంచి ఇటు అయితే దిగేస్తున్నాం. ఇంక ఇక్కడ తప్పదు, ఇది పీక్ ఏరియా కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇబ్రహీంపట్నం వరకు ఇంతే ఉంటుంది పరిస్థితి. వన్స్ ఇబ్రహీంపట్నం దాటేస్తే ఇంక అక్కడ నుంచి ఫ్రీగా ఉంటుంది. సో ఇది ఇబ్రహీంపట్నం సర్కిల్. ఇంకెక్కడితో సిటీ మనం దాటేసినట్టే. ఇది దాటామంటే సో విజయవాడ నుంచి హైదరాబాద్ కి డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే అప్రాక్స్ గా 280 to 300 kilometers అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మనము 11:15 కి బయలుదేరాం విజయవాడలో. చూద్దాం ఏ టైం కి హైదరాబాద్ చేరుకుంటాం అనేది. ఇబ్రహీంపట్నం సర్కిల్ అయితే ఆగారు. ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు ఎక్కే వాళ్ళు, వాళ్ళ కోసం. అండ్ ఇంటీరియర్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 2 AC వెంట్స్ అయితే ఉన్నాయి. ఏసీ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ ఇవన్నీ లైట్ స్విచ్, ఇది స్టాప్ బటన్ స్విచ్, అండ్ ఇవి వచ్చి లైట్స్, అండ్ ఇది స్పీకర్ కోసం. అండ్ ఇక్కడ నుంచి కూడా ఏసీ అయితే వస్తుంది. నాకు తెలిసి ఇది స్పీకర్ వెంట అనుకుంటున్నా, కానీ ఇక్కడ నుంచి కూడా ఏసీ వస్తుంది. అండ్ నేను మాక్సిమం ఫ్రంట్ సీట్లు బుక్ చేసుకుంటే, ఎందుకంటే కొంచెం లెగ్ రూమ్ ఎక్కువ వస్తుంది. దాంతో పాటు ఫ్రంట్ వ్యూ అయితే ఉంటుంది మీకు చూపించడానికి మంచిగా. ఇక్కడ కన్నా చూసుకున్నట్టయితే ఒక చిన్న వాటర్ బాటిల్ హోల్డర్ అండ్ ఒక చిన్న నెట్ అయితే ఇచ్చారు సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి 1 amps 2.1 amps సాకెట్, నార్మల్ సాకెట్స్ అయితే ఇచ్చారు. USB-A USB-C సాకెట్లు అయితే కాదు. అండ్ కొంచెం రిక్లైనింగ్ అయితే ఉంటుంది. పుష్ బ్యాక్ చేసుకోవచ్చు సీట్స్ ని. సైడ్ అయితే చూస్తారు కదా, ఇంత పుష్ బ్యాక్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నార్మల్, ఇది వచ్చేసి పుష్ బ్యాక్ చేసిన సీట్. అండ్ సీసీ కెమెరాలు కన్నా చూసుకున్నట్టయితే ఈడొకటి ఉంది, ఆ చివరి ఒకటి ఉంది, ఇక్కడ డ్రైవర్ అన్న క్యాబిన్ దగ్గర ఒకటి ఉంది. గట్టిగానే ఉన్నాయి సీసీ కెమెరాలు అయితే. అండ్ ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఉంది. ఇది ఎప్పుడు ఆన్ చేయరు, ఏ బస్సులో కూడా ఆన్ చేయడం చూడాల నేనైతే దీన్ని. సో ఈ బస్ కి వచ్చేసి తాడేపల్లి, బెంజ్ సర్కిల్, వారధి, ఆర్టీసీ బస్ స్టాండ్, భవానీపురం, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం ఈ స్టాప్స్ ఉన్నాయి విజయవాడలో. అదే మనం ఇప్పుడు హైదరాబాద్ కి వెళ్తున్నాం కదా, హైదరాబాద్ లో కనుక చూసుకున్నట్టయితే రామోజీ ఫిలిం సిటీ, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, నాంపల్లి, పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి, మియాపూర్, బెల్ మీదగా మనకి ఇది విప్రో సర్కిల్ వరకు అయితే వెళ్తుంది. ఇంకా చాలా దగ్గర స్టాప్స్ అయితే ఉన్నాయి. నేను స్కిప్ చేసుకుంటా అప్రాక్స్ గా రూట్ అయితే చెప్పాను, ఏ రూట్ లో వెళ్తుంది అని అనేది అయితే. అండ్ ఇక్కడ వ్యూ చూడండి, భలే ఉంది చూడడానికి అయితే. ఇదంతా కొండని చెక్కేస్తున్నారు, కానీ బాగుంది చూడడానికి ఒక యాంగిల్లో. నేనైతే మ్యాక్స్ అటు సైడ్ 3 seats అయితే ట్రై చేస్తాను. అక్కడ కూర్చుంటే నాకు వీడియోకి మంచి ఫ్రేమ్ అయితే వస్తుంది. ఇటు సైడ్ కూర్చున్నప్పుడు కూడా ఓకే, కానీ కాకపోతే డ్రైవర్ సీట్ అంతగా వ్యూ అయితే కనిపించదు అనమాట. కానీ నాకు ఆ సీట్లు అయితే దొరకలేదు, లాస్ట్ మినిట్ లో బుక్ చేసుకోవడం వల్ల ఇటు పక్కే దొరికింది. ఇంకా అందుకే ఫ్రంట్ సీట్లు ఇటు పక్క తీసుకున్నాం. మ్యాక్స్ ఫ్రంట్ తీసుకుంటా క్యాబిన్ వ్యూ చూపించడానికి. అండ్ కట్టన్ అయితే క్లోజ్ చేసేసారు, ఏసీ బయటికి వెళ్ళిపోతుందని చెప్పి.
చెప్పారు. సో బస్సు స్పీడ్ గా చూసుకున్నట్టయితే 79-80 అలా మెయింటైన్ చేస్తున్నారు. 75 to 80 మధ్యలో మెయింటైన్ చేస్తున్నారు. సో ఎలక్ట్రిక్ బస్సెస్ లో ఇది ఒక చిన్న నెగిటివ్ అని చెప్పొచ్చు. ప్రాబ్లం ఏంటి అంటే 75 to 80 మధ్యలోనే వెళ్తాయి. ఇవి వచ్చేసి మ్యాక్స్ 80-85 అంత మించి అయితే పోవు. లాక్ చేసేస్తుంటారు 80 స్పీడ్ కి. ఎందుకంటే స్పీడ్ ఎక్కువ వెళ్తే రేంజ్ అనేది పడిపోద్ది, ఛార్జింగ్ త్వరగా పెట్టాల్సి వస్తుంది. కాబట్టి 80కే లాక్ చేసేస్తారు అనమాట. అదే మీరు గనక డీజిల్ ఇంజిన్ బస్సెస్ కనుక చూసుకున్నట్టయితే 100-110 కూడా పోతాయి. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు అయితే 100-110 ఈజీగా లాగుతారు. అండ్ ఏపీఎస్ఆర్టీసీ వెన్నెల్లా కానీ లేదా గరుడ కానీ లేదా టీఎస్ఆర్టీసీ గరుడ కానీ ఇవి కూడా ఇంతే 90-100 వరకు కూడా లాగుతారు. కొన్ని దగ్గరలో అయితే మనకి ఎలక్ట్రిక్ బస్ వచ్చేసి ఓన్లీ 70 to 80 మధ్యలోనే పోతుంది. దానివల్లే మామూలు వాటి కన్నా కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది. సో ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చింది కీసరా టోల్ ప్లాజా. ఇక్కడ బస్ కి వచ్చేసి 245 రూపీస్ టోల్ అయితే. సో గరికపాడు అనే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాం. ఎగ్జాక్ట్లీ బార్డర్ అన్నమాట. అసలు ఇక్కడ నేను ఎప్పుడు వాటర్ అయితే చూడలే. ఈ బ్రిడ్జ్ మీద ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు ఫుల్ వాటర్ ఉన్నాయి దీంట్లో. అండ్ ఈ బ్రిడ్జ్ కూడా ఏదో డ్యామేజ్ అయితే అయినట్టుంది. రోడ్ అయితే క్లోజ్ చేసి మొత్తం 1 వే చేశారనమాట. సో ఇది చూడండి, ఎదురుగానే వెహికల్స్ వస్తున్నాయి. అంతా 1 వే అయితే చేశారు. ఆ వాటర్ దెబ్బకి బ్రిడ్జ్ కూడా డ్యామేజ్ అయింది. అంత ఇదిగా వచ్చాయన్నమాట వాటర్. మొన్న ఇక్కడే నాకు తెలిసినంత వరకు రోడ్ అయితే డ్యామేజ్ అయిపోయి ఈ హైదరాబాద్ విజయవాడ మధ్యలో రాకపోకలు అయితే ఆగిపోయాయి. ఇదే ప్లేస్ లో నాకు తెలిసినంత వరకు. అండ్ బార్డర్ కూడా ఇదే. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు, బ్యారిగేడ్స్ పెట్టి ఆపేశారు. అసలు ఆ రోడ్ నే క్లోజ్ చేశారు అటు బోనీకొండ. సో సూర్యాపేట దాటిన తర్వాత రాజుగారి తోట అనే హోటల్ అయితే ఆగాము. ఇక్కడ వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్ ఇది, ఫ్రెష్ బస్ ది. ఇక్కడ ఛార్జింగ్ అయితే పెడుతున్నారు అనమాట వీళ్ళైతే. సో హాఫ్ అన్ అవర్ బ్రేక్ అయితే ఉంటుంది. సో రఫ్ గా ఛార్జింగ్ గురించి అయితే తెలుసుకుందాము. సో డబుల్ గన్ ఛార్జర్ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ ఛార్జింగ్ అయితే పెట్టేస్తారు. ఇది ఎంత వాట్స్ అన్న? 100 కిలోవాట్స్ ఛార్జర్. 260లా 240 కిలోవాట్స్. మామూలుగా ఫుల్ అవ్వడానికి ఎంత టైం పట్టుద్ది? గంటన్నర. మనం ఏంటంటే జస్ట్ హాఫ్ అన్ అవర్ పెట్టుకొని టాప్ అప్ చేసేసుకుంటాం, అంతే కదా. సో అది డీటెయిల్స్. మొత్తము బస్ ని ఫుల్ చేయడానికి దగ్గరగా 1.5 hour టైం అయితే పట్టుద్దంట. సో మన వాళ్ళు జస్ట్ హాఫ్ అన్ అవర్ లో టాప్ అప్ అయితే చేసేస్తారు. సో బస్ యొక్క ఇంటీరియర్స్ అయితే చూపిస్తాను, ప్రశాంతంగా క్లియర్ గా చూపిస్తా. ఇప్పుడు వచ్చేసి సో ఇది ఫ్రంట్ డ్రైవర్ అన్న క్యాబిన్ అయితే. సో ఎలక్ట్రిక్ బస్ కాబట్టి గేర్లు అట్లాంటి అయితే ఏముండవు. సింపుల్ అక్కడ బటన్స్ ఉంటాయి కదా, డ్రైవ్, న్యూట్రల్, రివర్స్. ఇంకోటి ఏదో ఫ్లాష్ అని ఒక సింబల్ లాగా ఉంది, అది టర్బో లాగా అనుకుంటా. మరి ఇది డ్రైవర్ అన్న క్యాబిన్. అండ్ ఇన్సైడ్ వ్యూ వచ్చేసి 2+2 సీటింగ్ అయితే ఉంటుంది. టోటల్ ఈ బస్ యొక్క సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 45 సీట్స్ అయితే ఉంటాయి. లాస్ట్ రోలో 5 సీట్స్ కలిపి మొత్తము. సో ఇది ఇంటీరియర్స్ అయితే మంచిగా ఉన్నాయన్నమాట. సో బ్లాక్ కలర్ ప్రీమియం లెదర్ సీట్స్ అయితే ఇచ్చారు. అండ్ విత్ అండర్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది. ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంది. హ్యాపీగా కూర్చొని వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది అయితే ఏమి ఉండదు. జర్నీ కూడా జస్ట్ 5 hours కాబట్టి ఆడుతూ పాడుతూ వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ పైన లగేజ్ పెట్టుకోవడానికి ఒక చిన్న క్యాబిన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీడియం సైజ్ బ్యాగ్స్ ఏమన్నా పట్టేస్తాయి. చిన్న 7 kgs 10 kgs ట్రాలీ ఉంటాయి కదా, అవి కూడా పట్టేస్తాయి అనమాట. అండ్ ఇప్పుడు నాకు ఒక నచ్చిన మంచి విషయం చెప్పనా మీకు. సో మనం వచ్చేసి రాజుగారి తోట హోటల్లో అయితే ఆగాము. ఈ రాజుగారి తోట హోటల్ సూర్యాపేట దాటిన తర్వాత అయితే ఉంటుంది. హోటల్ చాలా బాగుంటది. ఇది ఇక్కడ మనకి ఫ్రీగా ఫుడ్ కూపన్స్ అయితే ఇస్తున్నారు. సో ఫ్రెష్ బస్ టికెట్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీగా ఫుడ్ కూపన్ అయితే ఇస్తారు. దాంట్లో మనకి ఏమి ఇస్తారు, ఏంది, ఆ కూపన్ ఎంత వర్త్ ఆఫ్ ఐటమ్స్ కి వ్యాలిడ్ ఉంటుంది, ఈ విషయాలన్నీ అయితే మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఇంతకు ముందు ఫ్రెష్ బస్ లో ఏంది అంటే ఎక్కగానే ఒక గిఫ్ట్ హ్యాంపర్ లాగా ఇచ్చేవాళ్ళు. దాంట్లో బిస్కెట్లు, చిప్స్, వాటర్ బాటిల్, నట్స్ ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు వచ్చేసి ఫుడ్ కూపన్ ఇస్తున్నారు. ఆ కూపన్ కూడా మనకి ఏదైతే నెంబర్ ఇస్తామో దానికి మెసేజ్ వచ్చేస్తుంది. సో అది చూపించి మనం ఇప్పుడైతే ఫుడ్ తీసుకోవచ్చు. ఏమి ఇస్తారు అనేది అయితే చూపిస్తా. సో ఇదే హోటల్ అయితే ఎప్పుడు వచ్చినా మేమైతే ఇక్కడ ఆగుతాం. కార్ లో వచ్చేటప్పుడు ఇక్కడ ఫుడ్ బాగుంటుంది. సో ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా కూపన్ అయితే వస్తుంది. ఇది అక్కడ చూపిస్తే ఫుడ్ ఇస్తారు. ఏమి ఇస్తారు అనేది అయితే చూపిస్తాను నేను మీకు. సో ఇదైతే బాగుంది సిస్టమ్. పులిహోర, పెరుగన్నం అండ్ అప్పడాలు అయితే వేసుకున్నాము. దాంతో పాటు మనకు కొంచెం ఊరగాయ, ఉప్పు మిరపకాయలు ఇవన్నీ అయితే పెట్టారు. సో గైస్ ఫుడ్ అయితే తినేసా, చాలా బాగుంది పులిహోర. అండ్ కర్డ్ రైస్ నేను కొంచెం తినలేండి కర్డ్, అందుకని చెప్పి తినలేదు. బట్ గుడ్ ఆప్షన్ కదా. 500 రూపాయలు బస్ టికెట్ పడింది, చార్జెస్ తో కలిపి 520 రూపాయలు పడింది. దాంట్లోనే మనకి ఏదో ఒక మీల్ అయితే ఇచ్చాడు. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 2 o'clock అవుతుంది. కరెక్ట్ గా లంచ్ టైం కే మనకు ఒక మీల్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఇంత ముందు స్నాక్స్ ఇచ్చాడు అని చెప్పాను కదా, చిప్స్ ప్యాకెట్ అవన్నీ. వాటికన్నా ఇది చాలా బెటర్. కడుపు నిండా తిన్నాము. ఇదే హోటల్లో అదే పులిహోర రైస్ తినాలంటే మినిమం 200 రూపీస్ అయితే అయింది. ఇప్పుడు మనకి అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అయిపోయింది. మంచి విషయం. సో దాదాపు హాఫ్ అన్ అవర్ అయింది ఇక్కడికి వచ్చి. ఫుడ్ తినేసాము, మళ్ళీ బస్ దగ్గరికి అయితే వచ్చాం. ఇంకా ఛార్జింగ్ అయితే అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఎంతసేపు ఆపాడు అనేది కూడా నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ ఆల్సో ఛార్జింగ్ పెట్టినప్పుడు మామూలుగా అయితే కొంతమంది బస్ లోపలికి కూడా ఎలో చేయరు, కానీ వీళ్ళు బస్ లోపలికి ఎలో చేస్తున్నారు. కానీ ఏసీ అంతా అయితే ఆఫ్ లో ఉంటుంది. బస్సు ఆఫ్ చేసేసి ఉంటారు. ఏసీ అంతా ఆఫ్ లో ఉంది కాబట్టి కొంచెం ఉడుగ్గా ఉంటుంది, బయట ఎండ్ ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ మనకి ఛార్జింగ్ అంతా కనిపిస్తుంది. చూడొచ్చు దాదాపు
78% అయితే ఛార్జింగ్ ఉంది. ఇక్కడ డిస్ప్లే లో కనిపిస్తుంది. సో ఇక్కడ క్లియర్ గా ఈవీ ఓన్లీ అని రాసిస్తారు. ఇక్కడ కార్స్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఓన్లీ బస్సులే కాకుండా. గ్రీన్ కలర్ లైట్ వెలుగుంది అంటే మిషన్ పనిచేస్తుంది, రెడీగానే ఉందని అర్థం. కానీ నాకు తెలిసినంత వరకు ఇది కంప్లీట్ ఫ్రెష్ బస్ వాళ్ళే పెట్టుకున్నట్టున్నారు. ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్ బస్ అని రాశారు కాబట్టి మిగతా వాటిని అయితే అలో చేసి చెయ్యరు నాకు తెలిసినంత వరకు అయితే నేను అనుకోవడం. ఎందుకంటే ఎటువంటి బ్రాండింగ్ గానీ, ఎటువంటి పేమెంట్ చేయడం క్యూఆర్ కోడ్ గానీ ఏమీ లేవు ఇక్కడ. సో ఓన్లీ వీళ్ళ పర్పస్ కోసమే దీన్ని అయితే పెట్టుకున్నట్టున్నారు. మామూలుగా ఇదే మిషన్ తో మనము కార్స్ కూడా ఛార్జింగ్ చేసేసుకోవచ్చు. సో ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. గన్స్ కూడా తీసేసాడు. ఇంకా చలో మన ప్రయాణాన్ని స్టార్ట్ చేయడానికి అయితే సిద్ధం. సో ఎగ్జాక్ట్లీ 1:50కి మనకి లంచ్ బ్రేక్ కోసం అయితే ఆపారు. 2:30కి మళ్ళీ మనం స్టార్ట్ అయ్యాం. అంటే 40 minutes లంచ్ బ్రేక్ ఇచ్చారనమాట. చాలా బెటర్ లేండి. కొన్నిసార్లు మనకి 1 hour, 1.5 hour, 2 hours కూడా పట్టుద్ది. లాస్ట్ టైము నేను ఒకసారి వేరే కంపెనీ బస్ లో ట్రావెల్ చేస్తున్నా, అప్పుడు ఛార్జింగ్ మిషన్ అయితే పనిచేయలే. ఇప్పుడు దాదాపు 2 hours డిలే. 2 hours మేము ఎండలోనే అయితే ఉన్నాము. బస్ లోపలికి కూడా వచ్చిన ఏసీ అయితే ఉండదు. ఆ టైంలో ఇబ్బంది పడతాము. ఒక్కొక్కసారి జరుగుద్ది, ఏదైనా ఈ ఎలక్ట్రిక్ థింగ్స్ కదా, ఒక్కోసారి పోయి కొన్నిసార్లు రిపేర్స్ అయితే ఉంటాయి. అట్లాంటప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ మ్యాక్స్ 90% సినారియోస్లో ఎక్కడ ఇబ్బంది అయితే ఉండదు. సో టైం ఎగ్జాక్ట్లీ 4:30 అవుతుంది. 4:30కి బస్ వచ్చేసి ఎల్బీ నగర్కి అయితే వచ్చింది. యాక్చువల్లీ 4:20 ఇంకా 4:20కి ఎల్బీ నగర్కి వచ్చేసింది. సిటీలోకి ఎంటర్ అయినట్టు ఇంకా ఎల్బీ నగర్ అంటే. చూద్దాం. నేను దిగేది ఆల్మోస్ట్ కేపీహెచ్బి ఏరియాలో దిగుతాను. అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో. ఎగ్జాక్ట్లీ మనకి విజయవాడలో బయలుదేరింది 11:15కి, హైదరాబాద్ వచ్చింది 4:30కి. ఆల్మోస్ట్ ఇంకా అంటే ఆల్మోస్ట్ నియర్ టు 5 hours వేసుకోండి. 5 to 5.5 hours వేసుకోండి జర్నీ టైము. ఇంకా సిటీలోకి ఎంటర్ అయితే ట్రాఫిక్ మీ అందరికి తెలిసిందే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ కేపీహెచ్బి వెళ్ళే వరకు దగ్గరగా 1 hour పైన టైం పట్టుద్ది. ఈ ట్రాఫిక్ దెబ్బకి ఆగుతూ వెళ్తున్నాడు అన్న అయితే. సో గైస్ ఫైనల్లీ వెల్కమ్ టు హైదరాబాద్. నేను బాలానగర్ లో అయితే దిగేశాను. సో ఇక్కడ నుంచి మన బస్ అయితే ముందరికి వెళ్ళిపోతుంది. నా టికెట్ అయితే కేపీహెచ్బి వరకు చేసుకున్నాను నేను, కూకట్పల్లి వరకు. బట్ నేను వచ్చేసి ఇక్కడే దిగేశాను అనమాట. ఇక్కడ నుంచి నేను వెళ్ళాల్సిన లొకేషన్ దగ్గర కాబట్టి. సో నేను ఎగ్జాక్ట్లీ ఈ బాలానగర్ లో 5:30కి దిగాను. ఎంటర్ అయిన తర్వాత గంట సేపు పట్టింది ఎగ్జాక్ట్లీ నాకు ఇక్కడికి రావడానికి. ట్రాఫిక్ అయితే అట్లుంది, చూస్తున్నారు కదా, ఫుల్ ట్రాఫిక్. సో అది గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందుకు వచ్చేస్తా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.